బొంబాయి కుర్చీని మడతా పెట్టి మటన్ అయితే భయమైంది. ఎందుకు ఏమైంది? దానిపైన ఉంది కదా కట్టెల గోరుందాడ దానిపైన ఏమో కూర్చుని తెల్ల ఊరంటే ఎట్లా ఉండాలి? ఏమో సపోర్ట్ వస్తుంది. ఏం చేస్తున్నారా? అయిందా లేదా రామ్లెట్? చేసినావా? ఉప్పు గిప్పు కారం పొడి వేసినావా లేదా? ఉత్తి చేసినావా? ఉప్పు వేసినా కారం పొడి వేసినా కానీ చూడాలి ఇప్పుడు ఎలా ఉంది. టేస్ట్ చూస్తా ఉంటావు? నీ మీద నీకే నమ్మకం లేదా మంచిగా అయిందా లేదా అనేది? మీ తమ్ముడు స్కూల్ ఇష్టం లేదా ఇంకా? మరి ఏడుకోయినాడు? తిను తిను, మేము తినొచ్చినాం రా. అట్లా ఉంది. కిరాక్ అయింది అసలు. నేను అనుకోలేదు ఇంత మంచిగా అవుతా అని. నిజంగా చాలా అంటే చాలా బాగా, నిజంగా టేస్ట్ అయితే కిరాక్ అయిపోయింది. అంటే నేను అనుకోలేదు ఇంత టేస్ట్ ఫుడ్ అని. దాని ఇవేమంటారు ఉల్లిగడ్డలు ఏమేమి వేసినారో అంత టేస్ట్గా అయింది. కారం పొడి అంటే ఆమ్లెట్. ఎవరు మీ తమ్ముడు వస్తుండా? ఎందుకు మీ తమ్ముడు వస్తే ఏం చేస్తాడు? తినేసేదా? వాళ్ళకి తెలియదు నువ్వు వేసుకున్నావని? మనకి తెలియదా నువ్వు ఆమ్లెట్ వేసుకున్నావని? గుడ్డు కోడి గుడ్డ అది మరి షాప్లో కొనుక్కొని వచ్చినావా? మరి కొనుక్కొని వచ్చినప్పుడు ఎందుకు ఎదుర్కొంటున్నారో తినేసేయి. మళ్ళీ మా అమ్మకి చెప్తారు దుడ్లు ఆడుందని మా అమ్మ. అట్లానా? అయితే మనం పోదాము వీడియో తిని. ఇంకా పోదాం. సైకిల్ పోయిందా? సైకిల్ మొత్తం అరే వాళ్ళు కార్తీక్ గణాలు వాళ్ళే ఇంకా పార్ష గణాలు వాళ్ళందరూ రాలేదా స్కూల్కి వెళ్ళి? అయితే మనం ఇక్కడ ఏముందిరా వెనక సైడ్? బాయిలో నీళ్ళు ఉన్నాయా? అప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. అది మొత్తం కంప్లీట్ ఉండే కానీ అంటే మొత్తం మూసుకుపోయింది కదా అది బావి మొత్తం. లోపలికి కొన్ని ఇంకా దారి ఉందా లేదా? లోపలికి అవుతుండే మంచిగా. లోపలికి కష్టం ఉంది. అరే మనకు అవి కావాలరా దీంట్లో, ఏమంటారు దీంట్లో దొరకవు కానీ అవి ఆడ ఇంకా మనం ఇంకా లోపలికి పోయినా మనకు ఆడ దొరుకుతాయి. తేనే కదా దీని లోపల ఉండొచ్చు కానీ నింకితే దొరుకుతాయి. కానీ ఇక్కడ నైట్ పూట మటన్ నైట్ ఇలా భయమైంది. ఎందుకు ఏమైంది? దానిపైన ఉంది కదా కట్టెల గోరుందాడ దానిపైన ఏమో కూర్చుని తెల్ల నిజం. ఎన్ని గంటలకు చెప్పు? 1 గంటలకు అనుకుంటా. ఒక్కని వచ్చినా వీటికి కాదు, ఆడ టాయిలెట్ వస్తుంటే ఆడ బాత్రూమ్ ఆడికి ఇటు దాకా కనిపించింది. అది కనిపించింది వాళ్ళ బెదురుకొని ఇంకా రప్పున పోయినావు అనుకున్నా. ఉరికి కూడా 2 గంటలు కొట్టుకొని అనుకున్నా. ఇంకా జ్వరం వచ్చిందా లేదా? ఏం లేనా? ఎవరైనా కూర్చుంటారేమో తాగడానికి. ఎవరో ఏం లేదా? వైట్ టీ షర్ట్ మీద ఒక్కడే సింగిల్ వల్ల ఈ నుంచి ఇట్లా కనిపించదే. ఏ నుంచి గీలా గిట్లా వచ్చి ఇట్లా టాయిలెట్ వస్తుందా ఇట్లా. కరెక్టే. ఈ నుంచి నిలబడితే ఆడ కనిపిస్తుంది. చెక్అవుట్ తీసుకో. గోరు కనిపిస్తుంది నుంచి ఆడదాకా. దాని మీద కూర్చున్నారా? ఎన్ని గంటలకి? 1 అయింది. బెదిరుకోలేవారా మరి? బెదిరుకోలే ఇంకా ఉరికినా అట్లే. ఉరికి ఇంట్లోకి అనుకున్నావు కదా బొంత కప్పుకొని. ఓసారి పెద్ద తాగు కనిపించింది. ఈడనా? ఈడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇట్లా వస్తే మామూలు ఇట్లా వచ్చి పోవచ్చు లోపలికి. కొంచెం చూసి జాగ్రత్తగా ఉండాలి మనం. అట్లే కొంచెం పెద్ద అయితే చాలు మంచిగా మొత్తం ప్లేస్. ఏముందరా ఒక రోజు వీడియోలు మంచిగా నడిచినాయి అనుకో, ఇల్లు కాదు నువ్వు బంగ్లా కడతావు ఊర్లో. బెంగ్లా నువ్వు స్కూల్ కోలేడు అనుకుంటా. పోయలేడు. క్రికెట్ ఆడుతున్నా మన ఊర్లో? ఏమో తెలియదు, పోతే తెలుసు. ఏడా ఆంజనేయ గుడి కడతారా? ఏం లేదు, గీడ కోట్లు ఆడతారా? అంత దూరం ఎవరు అవుతారా ఎండాలా? మనం ఇట్లా పోయి ఇట్లా మొత్తం దిక్కుని మనం ఆడుకోదాంపా. పెద్ద చెట్టు కొట్టి కాడ ధైర్యం ఉంటే కదా ఆడికి ఆడుకోయో వీడియో తీసుకుంటాం.
సో గైస్ మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. కోడి ఎవరిదిరా బాగుంది మీద గైస్ ఎక్కువ తీసి నన్ను వదిలేసి ఏడుకోండి మా వాళ్ళ ఉన్నాడా లేదా హిట్ మ్యాన్ నడిగా పోదాం మనం. సైకిల్తోనే సాహసం చేస్తున్నారు. నా ఫ్యాన్ చూసినా ఎంత మంది ఉన్నారు. ఏమన్నారు గల్లీలో కుక్కలు వదులుతున్నాయా? ఇట్లకి దారి ఉందా లేదా? ఉంది కానీ నన్ను చూసి వస్తున్నాయనా? శంకర్గాడు ఆనికి పని ఉంది పా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది ఈరోజు. ఆనికి పని ఉంది, మనం పోయేదాం వస్తారు తర్వాత. ఒక ప్లేస్ లో ఎంతసేపు ఉంటాను మనం? ఆ ప్లేస్లో ఒక షూట్ చేయాలి. ఏం షూట్ చేయాలి? ఆడ దయ్యాలు ఉంటే కాడుకోదాం, దయ్యాలు కనిపిస్తాయి లేవనేసి. అండ్ గైస్ మేము ఆల్మోస్ట్ అయితే మా పాత ఇంటి కాడికి వచ్చేసినాం. సో మేమైతే కొత్త ఇంటి కాడ ఉన్నాం. ఇది పాత ఇల్లు అక్కడ సైడ్ ఉంది, మీకు తర్వాత చూపిస్తాం. వయసు అయితే అక్కడ భయంకరమైన ప్లేస్కి వెళ్ళొద్దాం. అక్కడ రోడ్ ఉంది, రేట్లో ఉంది మొత్తం కచ్చా కచ్చా. హ్యాపీ బర్త్డే. అంత దూరం రాదురా కుక్క, అది అంత దూరం రాదు కుక్క. ఇక్కడ ఎవరెవరు ఉన్నట్టున్నారు? బొంబాయి ఏమారి ఎక్కడే తిరుగుతున్నావు? రాత్రి దయ్యం కూడా తిరుగుతాం అని అంజనేయం కూడా అక్కడ ఇక్కడ ఇట్లా పోదాంతా మనం ఇంటికి పోవాలి కదా. ఏం నమ్ముతా నిజంగా రాంది ఫోన్ అడుగు అని 30 పెట్టి కొనుక్కున్నారు OnePlus. అవురా 30,000 ఫోను నీ ఇష్టం. నా ఎప్పుడు నమ్మినావనిరా? నిజంగా 30,000 ఫోన్ తెలుసా? ఇప్పుడు కాదు, రాత్రి కొంచెం ఇంటికి పోవాలి. ఇంటికి పోయినాక తిట్లు తిన్న తర్వాత తిన్నాం. ఎందుకంటే పొద్దున నుంచి ఇంటి కూడా లేము కాబట్టి, అంతే కదా. సాయంత్రం వ్యూ గైస్ మా ఊర్లో. సో గైస్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మాకైతే అర్జెంట్ బాత్రూమ్ వస్తుంది, మేము పోతున్నాం. బాయ్.